ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను డిజైన్ చేయించుకున్నటువంటి బ్లూ కలర్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉన్న పట్టు బ్లౌజ్ స్టిచ్చింగ్ని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూసేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ అనేది యూ షేప్లో ఇలా వచ్చేసి గోల్డ్ బార్డర్ కూడా ఉండడం వల్ల నేను గోల్డ్ పైపింగ్ అనేది వేయించాను అనమాట. మధ్యలో సిల్వర్ ఉన్నా కానీ ఇలా గోల్డ్ వేయించడం వల్ల మనకు లుక్ అనేది చాలా రిచ్ ఉంటుంది, చాలా ట్రెడిషనల్గా కూడా ఉంటుందన్నమాట. హ్యాండ్స్ చూసుకున్నట్టయితే మనకు గోల్డ్ అండ్ బ్లూ కలర్ అలాగే సిల్వర్ కూడా మిక్సప్ అయ్యి వచ్చిందనమాట. బట్ ఎక్కువ హైలైట్ అయితే గోల్డ్ వచ్చింది. సో లుక్ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ చాలా యూనిక్ పీస్ అనమాట ఇది కూడా. ఇది వచ్చేసి నేను ముగ్ధాలో పర్చేస్ చేశాను ఈ శారీని. సో అక్కడ మొత్తం మనకు ఒక క్యాటలాగ్లోనే ఉంటాయి కదా అన్ని శారీస్ అనేది. ఒక శారీ అనేది ఒకటే కలర్ వస్తుంది, ఒకటే పీస్ వస్తుంది. సో అలా అనమాట. హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దీనికి వచ్చేసి నేను నాడెలు కూడా పెట్టించడం జరిగిందనమాట. మనకు వేసుకున్న తర్వాత అప్పుడప్పుడు మనం లావు సన్నగా అవుతుంటాం కదా, దానికోసమని నేను ఇలా చేసేసి సేమ్ క్లాత్ తోటి దానికి హ్యాంగింగ్స్ కూడా పెట్టించడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం పట్టు అనమాట. మనకు ఇక్కడ బ్లూ అండ్ సిల్వర్ అనేది మిక్సప్ అయ్యింది. ఇక్కడ ఇంకొక హ్యాండ్ చూసినట్టయితే మనకి ఇక్కడ గోల్డ్ అనేది హైలైట్ అయ్యింది. ఇక్కడ స్టిచ్చింగ్ అవి లోపల చూసినట్టయితే కాటన్ వేయించానమాట. మ్యాక్సిమం కాటన్ వేయిస్తారు అందరూ, అదే బాగుంటుంది నాకు తెలిసి అయితే, అందుకోసమే నేను అదే వేయించుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇవి ఆ థ్రెడ్స్ నేను కొనుక్కొచ్చి జస్ట్ ఈ క్లాత్ తోటి ఇలా ట్రయాంగిల్ షేప్లో పెట్టించడం జరిగిందనమాట. సో అంతకుముందు వీడియోస్లో నేను చాలా బ్లౌజెస్ని అండ్ శారీస్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయ్యింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. సో ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ కూడా యూ షేప్లోనే నార్మల్ పెట్టించేసి గోల్డ్ పైపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముందు వచ్చేసి మనకి ఇలా హుక్స్ అనేవి పెట్టడం జరిగింది అనమాట. కింద వచ్చేసి సేమ్ క్లాత్ తోటే బార్డర్ అదే దాంతో అటాచ్మెంట్ చేయించడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.